హాయ్ అండి, హలో అందరికి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆ మిర్చి ధరలు ప్రస్తుతానికి మనకు ట్రెండింగ్ లో ఉన్నాయి. చాలా తక్కువగా ఉన్నాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే. మనకు గత సంవత్సరం డిసెంబర్ లో మనకు వచ్చేసి సుమారు 20 నుంచి 23 వేల వరకు ఒక కింటా మిర్చి అనేది వెళ్ళడం జరిగింది తేజ రకాలలో. సో కాకపోతే ఈ సంవత్సరం అనేది చాలా తగ్గిపోయింది. సుమారు ఒక 13 నుంచి 15 వేల వరకే పడడం జరుగుతుంది. ఎందుకు అసలు యాక్చువల్గా మనకు అసలు మిర్చి రేట్లు పెరుగుతాయా పెరగపోవడానికి గల కారణాలు ఏంటి, తగ్గడానికి మనకు రీజన్స్ తెలుసుకుందాం. ఏంటంటే మనకు యాక్చువల్గా మనకు మేజర్ ఎక్స్పోర్ట్ మన చిల్లిని మనం ఎక్కువ ఏ దేశానికి అమ్ముతాం అంటే చైనా. సో దానిలో భాగంగా చైనాకు మనం వచ్చేసి సుమారుగా 30 నుంచి 35% మన యొక్క పంటను వాళ్ళకు అమ్మడం జరుగుతుంది, చైనాకి ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా మరీ ముఖ్యంగా మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో పండే పంటకి ఎక్కువగా అక్కడ డిమాండ్ ఉంది. సో దానిలో భాగంగా ఏంటంటే మనకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చైనా అనేది ఎక్కువగా కొనడం లేదు. ఎందుకంటే రీజన్స్ వచ్చేసి మనకంటే తక్కువ ధరకు చైనాకు అమ్మే వాళ్ళు ఉన్నారు. దానిలో భాగంగా ఏంటంటే పాకిస్తాన్ అండ్ ఆఫ్రికా వాళ్ళు కూడా సో ఎక్కువగా మనకు కాంపిటీషన్ వచ్చి మనకంటే తక్కువ ప్రైస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా చైనా కూడా ఓన్గా చిల్లీ అనేది కల్టివేషన్ పెట్టుకున్నారు. సో కాబట్టి వాళ్ళ ఓన్ కల్టివేషన్ ఉంది. మనమే కాకుండా ఇంకా వేరే ఎక్స్పోర్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఓవర్ ఆఫ్రికా అండ్ పాకిస్తాన్ ఉన్నారు. అయినా కానీ మన చిల్లికి మరి అసలే చైనా కొనకపోతే ఇంత రేట్ ఎట్లా వచ్చిందని అంటే, ఇంత రేట్ రావడానికి గల కారణం ఏంటంటే మన చిల్లిని ఎవరు కొంటున్నారంటే ముఖ్యంగా ఇప్పుడు బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక కొనడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మనకి ఇంకొకటి ఏంటంటే మనకు ఆల్టర్నేట్గా సింగపూర్ అండ్ శ్రీలంక అమ్ముతున్నాం కాబట్టి మినిమం ఆయంత ధరలన్నా మనకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక మేజర్ మనకు వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క పెస్ట్ అండ్ డిసీజ్, అంటే మనం ఈ యొక్క తెగుళ్ళు అలాగే చీడపీడలు రావడం వల్ల మనం అధికంగా పురుగు మందులను స్ప్రే చేస్తున్నాం. సో తద్వారా ఏమవుతుందంటే మనకు ఈ యొక్క పురుగు మందుల అవశేషాలు అనేటివి ఆ యొక్క మిర్చి మీద ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఎక్స్పోర్ట్ కూడా కొంచెం తక్కువ అవుతుంది. సో దానిలో భాగంగా మనం ఏంటంటే కొంచెం పురుగు మందుల వాడకాన్ని కూడా కొద్దిగా తగ్గించుకుంటే మన యొక్క చిల్లీకి డిమాండ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అంతేకాకుండా గత సంవత్సరం ఏమైందంటే డిసెంబర్ నాటికి మనకు పాత సరుకు లాంటివి అమ్మడం జరిగింది, అంటే కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సరుకు అనేది వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ ఉన్న సరుకు ఇంకా అట్లనే ఉంది. అయినా కానీ రైతు సోదరులు అయినా వ్యాపారస్తులు ఎవరైనా కానీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న సరుకు ఏమవుతుందంటే ఇప్పటికైనా ఇంకా రేట్లు పెరుగుతాయేమో అని చెప్పేసి వాళ్ళు అలానే ఉంచుకోవడం జరుగుతుంది. కాకపోతే సమస్య ఏంటంటే ఎప్పుడైతే కొత్త సరుకు వస్తుందో ఈ యొక్క పాత సరుకు అనే దానికి అంత డిమాండ్ కూడా ఉండదు. సో కాబట్టి ఎవరైతే మనకు కోల్డ్ స్టోరేజ్లో సరుకును పెట్టుకున్నారో వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన విషయం ఇది. ప్లస్ మనకి ఏంటంటే ఈ సంవత్సరం ఇలాంటి పరిస్థితుల్లో సుమారుగా మనకు చాలా ఈ యొక్క చిల్లీ ఇండస్ట్రీ అనేది చాలా మనకు ఒక 10 లక్షల కోట్ల వరకు చాలా లాస్లో కూడా రావడం జరిగింది. సో దానిలో భాగంగా ఏంటంటే మనం మేజర్గా చిల్లీని గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మనకి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 3.64 లక్షల ఎకరాలు వేసారు. అదే పోయిన సంవత్సరం వచ్చేసి సుమారు 5 లక్షల ఎకరాలు వేయడం జరిగింది. అదే తెలంగాణలో అయితే ఇప్పుడు ఈ 2024లో 2.80 lakh acres అనేది వేయడం జరిగింది. కాకపోతే లాస్ట్ ఇయర్ మనకు 3.4 lakh acres వేసారు. సో ఇట్లా కూడా మనకు చిల్లి కల్టివేషన్ అనేది తగ్గినా కానీ రైతు సోదరులు కొద్దిగా ఏంటంటే ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంది, అంటే చిల్లి రేటు పెరుగుతుంది. పోయిన సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం మిరప తోటలు కూడా తక్కువ వేసారు. సో ఈ సంవత్సరం మనకు ఎక్కువ రేటు ఉంటుంది అన్న ఆశ కూడా ఉన్నది. చూడాలి, ఒకవేళ మనది ఎక్స్పోర్ట్ కనుక చైనా వాళ్ళు మనది ఇంపోర్ట్ చేసుకుంటే మనకు మంచి డిమాండ్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి చిల్లీ మనకు రేట్స్ పడిపోవడానికి గల కారణం ఏంటంటే మేజర్గా ఇవి. దానిలో భాగంగా రైతు సోదరులు మన చేతుల్లో ఉన్నది ఒకటి ఏంటంటే పురుగు మందులను మితంగా వాడితే మనకి ఏంటంటే మన ప్రోడక్ట్ ఖచ్చితంగా డిమాండ్ అనేది ఉంటుంది. సో దానిలో భాగంగా ఈ యొక్క ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ కొన్ని పద్ధతులను కూడా వాడి పురుగు మందుల అవశేషాలను తగ్గించుకుందాం. సో థ్యాంక్ యూ.